your burden of sin. There's power in the blood, power in the blood. కాంతి టీవీ ప్రేక్షకులకు యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ జార్జ్ బాబు గారి వాక్యాలు, యేసు రక్తం గురించి అనేకమైన సందేశములు గత కొన్ని వారం నుండి మనం వింటున్నాము. అనేక మంది మీ ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు మీ సాక్ష్యములు అందజేస్తున్నారు. దేవుడు చేస్తున్న గొప్ప కార్యములు మీ జీవితంలో మేము కంటిన్యూగా చదువుతున్నాము, మేము ఆనందిస్తున్నాము. యేసు రక్తం అనే టీవీ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకువెళ్తూ ఎంతో ఎంకరేజ్ చేస్తూ వెనక్కి నిలబడిన మా ప్రియమైన సంఘస్థులందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థనలు చేయండి. మా తండ్రి గారు రెవరెండ్ డాక్టర్ జార్జ్ బాబు గారు వాక్యం అందజేస్తుండగా మనం శ్రద్ధగా విందాం, దీవించబడదాం. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. ప్రభునందు ప్రియమైన యేసు రక్తం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరులకు, సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాం. మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ మా కొరకు ప్రార్థనలు చేస్తూ మీరు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి మీకు వందనాలు, దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా మనం యేసు రక్తాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి గ్రంథంలోనూ యేసు రక్తాన్ని గూర్చిన ఒక సూచన మనం చూస్తాం. దీన్ని భక్తులు ఏమని పిలిచారంటే ఎ లైన్ ఆఫ్ స్కార్లెట్ థ్రెడ్ అని పిలిచారు. ఎస్, ప్రతి గ్రంథంలోనూ యేసు సిలువను గూర్చి, యేసు మరణాన్ని గూర్చి, యేసు రక్తాన్ని గూర్చి ఒక హింట్, ఒక ప్రవచనం, ఒక వాగ్దానం, ఒక ఇలస్ట్రేషన్ మనం చూస్తాం. ఈరోజు మరొక గొప్ప వాక్యముతో, గొప్ప సబ్జెక్ట్తో, గొప్ప అంశంతో నేను మీ దగ్గరకు వచ్చాను. ఈరోజు నేను చదువుతున్నటువంటి వాక్య భాగం ఏంటంటే నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుండి. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సడుగుచు, ఇదెందుకు? మమ్మునను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తు దేశములో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురా నేను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీల పెద్దల్లో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. గ్లోరీ టు గాడ్. ప్రభువునందు ప్రియమైనటువంటి బిడలారా, ఈ వాక్యంలో కూడా మనం యేసు మరణాన్ని గూర్చి, యేసు సిలువను గూర్చి, యేసు రక్తాన్ని గూర్చినటువంటి ఒక దృష్టాంతాన్ని, ఒక సాదృశ్యాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఆ రోజు జరిగినటువంటి సంభవము, సంఘటన ఏంటంటే, ఇశ్రాయేలీలు వారు అరణ్యములో ప్రయాణము చేస్తూ ఉన్నారు. దేవుడే వాళ్ళని స్టార్టింగ్లో నడిపించడం ప్రారంభించాడు. వారు ఆ విధంగా ప్రయాణం చేస్తూ మజిలీలు వేసుకుంటూ రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ తాగడానికి నీళ్లు లేవు.
నీళ్ళ కోసం వాళ్ళు అల్లాడిపోతూ మోషేతో వాదించడం మొదలుపెట్టారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? మమ్మల్ని, మా పిల్లల్ని, మా కుటుంబాల్ని, మా పశువుల్ని ఇక్కడ చంపేయడానిక అని వాదించారు. మోషే అన్నాడు, మీరు ఎందుకు నాతో వాదిస్తున్నారు, ఎందుకు దేవుణ్ణి శోధిస్తున్నారని చెప్పాడు. ప్రజలు ఎంత భయంకరమైన రౌద్రానికి గురయ్యారంటే మోషేను చంపడానికి రాళ్లు చేత్తో పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. గురుగారిని చంపేసే సంఘం అన్నమాట ఇది. అలాంటి క్లిష్ట సమయంలో మోషే మొర్రపెట్టాడు, ప్రార్థన చేశాడు. దేవుడే ప్రశ్నకు జవాబు చెప్పాడు. దేవుడే సమస్యకు పరిష్కారం చూపించాడు. హోరేబులో ఒక బండ మీద నేను నిలబడతాను, నీవు నీ కర్ర తీసుకొని దాన్ని కొట్టు, దానిలో నుండి నీళ్లు వస్తాయి, ప్రజలంతా తాగి బ్రతుకుతారు అని చెప్పినప్పుడు మోషే అట్లు చేసేను. అట్లాంటి తినే అట్లు కాదు, ఆ విధముగా చేసేను అని అర్థం. ఇది ఆ రోజు జరిగినటువంటి సంఘటన. ఈ వాక్య భాగంలో నుండి కొన్ని కీ వర్డ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి, యెహోవా మాట చొప్పున, అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా మాట చొప్పున అంటే వాళ్ళ ప్రయాణం వాళ్ళ సొంత ఇష్టాన్ని బట్టి కాదు, వాళ్ళేదో ప్లాన్ వేసుకొని కాదు, వాళ్ళు అనుకున్నట్టుగా కాదు. యెహోవాయే నడిపిస్తున్నాడు. నీవు ఇక్కడికి వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, రెఫీదీముకు రావాలి. దేవా, నీవే మమ్ములను నడిపించు, మా సంఘాలను, మా సేవకులను నడిపించు. మా అంతటి మేము నడిస్తే గోతులోనో నూతులోనో పడతాము. నీవే మమ్ములను నడిపించు, సరి అయిన మార్గములో నడిపించు, నీ చిత్తములో ఉన్న బాటలో నడిపించు, వెలుగులో నడిపించు, ప్రేమలో నడిపించు, ఆత్మ అభిషేకములో నడిపించు. ఎస్, హీఈస్ అవర్ డైరెక్టర్, హీఈస్ అవర్ లీడర్. ఆయన మనకి డైరెక్టర్గా ఉండి, మనకి లీడర్గా ఉండి నడిపిస్తే పాతకాలపు శక్తి, పాతకాలపు ఉజ్జీవాన్ని మళ్ళీ మనం పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించిన దినాల్లో ఆయన ఒక ప్రయాణములో ఆయన గురించి వ్రాయబడి ఉంది. అదేంటంటే, తలగడ అమరము మీద ఆయన నిద్రపోతున్నాడు అని. తలగడ అమరము అనే దాని గురించి నేను చదివాను, రీసెర్చ్ చేశాను. ఒక మాటలో చెప్పాలంటే స్టీరింగ్ అన్నమాట. మన స్టీరింగ్ ప్రభు నాటి పట్టుకొని డ్రైవ్ చేయాలి, మన ఇష్టం కాదు. యేసు ప్రభు వారు కూడా గెత్సెమనే తోటలో ప్రార్థించారు, తండ్రి నా ఇష్టం కాదు, దై విల్ బి డన్, నీ చిత్తమే జరుగును గాక, నీ చిత్తమే సంభవించును గాక. ఈ ఇశ్రాయేలీయులను యెహోవాయే నడిపిస్తున్నాడు. మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. మనం దేవునితో నడిపించబడుతున్నామా, దయ్యముతో నడిపించబడుతున్నామా? మన ఆత్మతో నడిపించబడుతున్నామా, దురాత్మలతో నడిపించబడుతున్నామా? మనం శరీరముతో కానీ నడిపించబడుతున్నామేమో జాగ్రత్తగా చూసుకోవాలి. అలా నడిపించబడితే గోతులో పడతాం, ఆ గోతులోంచి కెన్నట్టు మనం పైకి లేవాలి. ప్రియ బిడ్డలారా, ఆ రోజున యెహోవాయే వాళ్ళని నడిపించాడు, యెహోవాయే డైరెక్షన్ ఇచ్చాడు, యెహోవాయే రూట్ మ్యాప్ వేశాడు. నువ్వు ఈ రూట్లో వెళ్ళాలి, ఈ దారిలో వెళ్ళాలి, ఈ రోడ్లో వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళాలి. దేవుని యొక్క డైరెక్షన్లో మనం నడిస్తే మనం డైరెక్ట్గా దైవ సన్నిధిని అనుభవించగలం. ఇక రెండవ కీవర్డ్ నేను ఎంచుకున్నది ఏంటంటే, త్రాగ నీళ్లు లేనందున. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాం. దేవుడే నడిపిస్తే నీళ్లు లేని ప్రాంతానికి ఎందుకు నడిపించాడు? డబ్బున్న ప్రాంతానికో, కోట్లు ఉన్న ప్రాంతానికో, మంచి మంచి సంఘాలున్న ప్రాంతానికో, సదుపాయాలున్న ప్రాంతానికో తీసుకొని వెళ్ళాలి. కానీ యెహోవా ఎక్కడికి తీసుకొచ్చాడు? రెఫీదీం. అక్కడ త్రాగడానికి నీళ్లు లేవు. అంటే యెహోవా డైరెక్షన్లో తాగడానికి నీళ్లు లేని స్టేజ్ ఒకటి ఉంది. ప్రియ బిడ్డలారా, దేవుని యందు లేక క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువానికి తప్పక హింసలు, శ్రమలు, కరువులు, బాధలు వస్తాయి.
అని దేవుని గ్రంథంలో మనం చూస్తాము. ఎస్, దేవుడే నడిపిస్తున్నాడు. దేవుడు నడిపించినప్పుడు మంచి తోవలో తీసుకుని వెళ్ళాలి కదా. దేవుడు నడిపిస్తున్నప్పుడు కోట్లు కోట్లు పైనుంచి వచ్చేయాలి కదా. మనకి తాగడానికి నీళ్లు లేని ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు టెస్ట్ చేయడానికి వాళ్ళ భక్తి, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ప్రార్థన ఎలాగుందో చూద్దామని దేవుడు పరీక్ష వాళ్ళకి ఇచ్చాడు. పరీక్షలో మంచి ర్యాంక్ రావాలి, మనకి హైయెస్ట్ స్కోర్ చేయాలి. మనం త్రాగ నీళ్లు లేనందున చాలా మంది అంటున్నారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, చర్చికి వస్తున్నాను, నాకే ఈ బాధలు ఏంటండి, నాకే ఈ కష్టాలు ఏంటండి, నాకే ఈ శ్రమలు ఏంటండి, నాకే ఈ ఇబ్బందులు ఏంటండి. అందరికి వచ్చేయాలా నిన్ను మానేసి? నీ ఉద్దేశం అదేనా? ప్రియబిడ్డలారా, నా దగ్గరికి వచ్చేసే నిన్ను బాగు చేసేస్తాను, నా దగ్గరికి వచ్చేసే నిన్ను కాపాడేస్తాను అని దేవుడు ఏమి చెప్పలేదు. క్రైస్తవ జీవితం అంటేనే ఇరుకు మార్గం, క్రైస్తవ జీవితం అంటేనే సిలువను మోయుట, క్రైస్తవ జీవితం అంటేనే ఒక దైవజనుడు చెప్తాడు, ఇట్స్ ఏ డైలీ డైయింగ్, దినదినము చచ్చిపోవడం. అది పౌలు గారు కూడా అంటారు, దినదినము వదకు తేబడుచున్న గొర్రె పిల్ల. ఒక్కసారి వధిస్తే దాని ఫినిషింగ్ ఏమి లేదు, కానీ రోజు వధించడమే, రోజు చంపడమే, రోజు నరకడమే. ఇదే క్రైస్తవ జీవితం అంటే. ప్రియ బిడ్డలారా, ఇరుకు మార్గంలో ప్రవేశింప పోరాడు అన్నాడు. పోరాడాలి. అసలు ఇరుకు మార్గంలో వెళ్తున్నామని మనం అనుకుంటున్నాం. ఈయనంటున్నాడు, స్ట్రైవ్ టు ఎంటర్ ద స్ట్రైట్ గేట్. ప్రవేశింప పోరాడండి. అవును, ప్రభు నమ్ముకున్నప్పుడు శ్రమలు రావా? ఒక సహోదరు దగ్గరికి వచ్చి ఏమందంటే, ఏమిటి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, సువార్తకు వెళ్తున్నాను, నా బాధలు తగ్గడం లేదు, నేను మానేస్తానండి, నేను మానేస్తే మా వాళ్ళందరూ మానేస్తారండి. అప్పుడు నేను చెప్పాను, మారే, ఇంటికి పోయి చచ్చిపో. నువ్వు మానేస్తే దేవుడికి లెక్క. ఏమనుకుంటున్నావు, దేవుడిని భయపడుతున్నావా నువ్వు అని నేను గద్దించాను. ప్రియబిడ్డలారా, ఎలీషాను చూడండి, ఎన్నో అద్భుతాలు చేశాడు. అలాంటి ప్రవక్త ఎలీషా అవసాన దశలో, ఆఖరి కాల టైంలో, చివరి టైంలో కాలులో కురుపేసి చచ్చిపోయాడు. ఏ భక్తుడు కాదా ఆయన? ప్రార్థన లేదా ఆయన దగ్గర? దేవుని మీద ఆనుకోలేదా? బహుశా ప్రార్థన చేసే ఉండొచ్చు, కానీ ఆ రోగంతోనే మరణించాడు. ఆయన సమాధిలో పెట్టేశారు. కొంతకాలం అయిన తర్వాత అదే ప్రాంతంలో యుద్ధం జరుగుతుంటే ఒక సైనికుడు చనిపోయినప్పుడు వాడిని ఎక్కడ పాతి పెట్టాలో తెలియక ఎలీషా సమాధిలో పాడేశారు. ఈ డెడ్ బాడీ ఎలీషా ఎముకలకు తగలగానే డెడ్ బాడీ తిరిగి బ్రతికేసిందంటే ఎంతటి మహానుభావుడు, ఎంత గొప్ప శక్తి, పవర్ కలిగిన వాడు. మనం బతుకున్నప్పుడే పవర్ లేదు మన దగ్గర. ఆయన చనిపోయిన తర్వాత, దేహం మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా ఆ ఎముకలలో కూడా పవర్, ఆ కరెంట్, ఆ శక్తి, ఆ డైనమైట్, ఆ డోనమిస్ ఉంది. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. అంతటి గొప్ప దైవజనుడు తన చివరి దశలో కాలులో కురుపుతో చచ్చిపోయాడు. శ్రమలు రావచ్చు, రాకపోవచ్చు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, రోగం వచ్చినా, ఇబ్బంది అయిన, ఇరుకైనా నాగల మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచేవాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఎస్, దేవుడే నడిపించాడు, కానీ అక్కడ నీళ్లు లేవు. తర్వాత నేను ఎంచుకున్నటువంటి మూడవ కీవర్డ్, మోషేతో వాదించుచు. వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు వాదించడం మొదలు పెట్టారు. హీబ్రూ భాషలో ఉన్నటువంటి పదానికి అర్థం టాస్. టాస్ అంటే త్రో విత్ హ్యాండ్. అంటే మోషే దగ్గరకు వచ్చి ఆయన మీద చేతులేసి తోసేస్తున్నారు అన్నమాట. అది వాదించడం అంటే ఏదో కేవలం నోటి మాట కాదు. అంతేకాదు, హీబ్రూ పదానికి మరొక అర్థం గ్రాపిల్. గ్రాపిల్ అంటే క్లోజ్ ఫైట్. దగ్గరకు వచ్చి గుద్దేశారు, కొట్టారు, ఆయన్ని స్లాప్ చేశారు, ఇలా చాలా చేసే ఉంటారు. అంతేకాదు, ర్యాంగిల్ అని ఒక మీనింగ్ ఉంది. అంటే డిస్ప్యూట్, యాంగ్రీ అండ్ నాయిస్. గట్టిగా అరిచారు, కోపపడ్డారు మోషే మీద. అంతేకాదు, స్ట్రైవ్ విత్ వర్డ్స్. మాటలు కూడా మాట్లాడి ఎన్ని తిట్లు తిట్టారో, ఎన్ని బుదులాడారో వాళ్ళు. వాదించడం అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఏంటి, పాస్టర్ గారి మీద చేతులేసి తోసేసే సంఘం ఇది? అది సంఘం, దేవుని సంఘం కాదు, అది దెయ్యం సంఘం అని చెప్పాలి మనం. అది దురాత్మల గుంపు అని చెప్పాలి. వాదించచ్చు,
శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి, మనుషుల దగ్గర కాదు. యెహోవాను నమ్ముకోవాలి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించిన మేలని వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రియబిడ్డలారా, ఈ వాక్యాన్ని వివరిస్తూ డాక్టర్ ఆర్బి తాయివ్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, వాళ్ళందరూ మోకరించి, ఓ దేవా, నీ చిత్తానుసారంగా మేము నడుస్తున్నాం. నీళ్లు లేని ప్రాంతానికి తీసుకొచ్చావు, నీకు వందనాలు నాయన. తాగడానికి నీళ్లు లేవు, నీకు వందనాలు. మాకు దాహం ఎక్కువైపోతుంది, నీకు వందనాలు. మా గొంతు ఆరిపోతుంది, నీకు వందనాలు. మా పిల్లలు, మా పశువులు చనిపోయేలాగా ఉన్నాయి, నీకు వందనాలు అని చెప్పాలి. దాన్ని ఆయన ఏమన్నాడంటే మూమెంట్ బై మూమెంట్ సాబత్ అన్నాడు ఆయన. సాబత్ అంటే రెస్ట్, మూమెంట్ బై మూమెంట్, వీక్లీ సాబత్ కాదు, మూమెంట్ బై మూమెంట్ సాబత్. క్షణ క్షణం, అనుక్షణం, ప్రతి క్షణం, నిత్యము దేవుని రెస్ట్ అని ఫీల్ అవ్వాలి. ఫీల్ మై లవ్ అన్నాడు. ఫీల్ మై లవ్ కాదు, ఫీల్ హిస్ గ్రేస్, ఫీల్ హిస్ లవ్, ఫీల్ హిస్ కంపాషన్, ఫీల్ హిస్ కైండ్నెస్, ఫీల్ హిస్ డివైన్ అగపే, ఫీల్ హిస్ అనాయింటింగ్. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. దేవునికి బిడ్డలారా, మనుషుల దగ్గరికి వెళ్ళడం కాదు. రోగం రాగానే మనుషుల దగ్గరికి వెళ్ళేవాడు కొంతమంది, రోగం రాగానే ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళేవాడు కొంతమంది, రోగం రాగానే రక్షణలు కట్టించుకునేవాడు కొంతమంది, రోగం రాగానే మంత్రాలు వేయించుకునేవాడు కొంతమంది, రోగం రాగానే రకరకాల యంత్రాలు తంత్రాలు కట్టుకొని ఇంకా సైతాని యొక్క దాడికి గురైపోయి నశించిపోతున్న ప్రజలు చాలా మంది. వీళ్ళు కూడా అదే చేశారు. నీళ్లు లేకపోతే దేవుణ్ణి అడగాలి, నీళ్లు లేకపోతే ప్రార్థన చేయాలి. కానీ మోషేతో వాళ్ళు పాస్టర్ గారితో దెబ్బలాటలు ఆడుతున్నారు, గొడవలు ఆడుతున్నారు, వాదిస్తూ ఉన్నారు. ఎంత మంచి సంఘమో చూశారండి. తర్వాత మరొక మాట నేను ఎంచుకున్న కీవర్డ్, యెహోవాను శోధింపనేలా. వాళ్ళు యెహోవాను టెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ శోధించుట అనే మాటకు హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే ఆస్కింగ్ ఫర్ ఏ ప్రూఫ్, రుజువు కావాలి. క్రైస్తవం రుజువులతో కూడింది కాదే. క్రైస్తవ జీవితం అనేది విశ్వాసంతో కూడింది. వరల్డ్ రినౌన్డ్ ఇవాంజలిస్ట్ టిఎల్ ఆస్బార్న్ గారు ఒక చక్కని మాట చెప్తారు. అదేంటంటే ప్రతి మనిషిలోనూ రెండు అన్సీన్ పవర్స్, మన కంటికి కనిపించిన రెండు పవర్స్ ఉన్నాయంటాడు. ఒకటి జ్ఞానం. జ్ఞానం ఏమంటదంటే నేను చూస్తేనే నమ్ముతాను. జ్ఞానం ఏమంటదంటే నా పర్సులో డబ్బులు ఉంటేనే డబ్బులు ఉన్నట్టు నమ్ముతాను. జ్ఞానం ఏమంటదంటే నేను ఆరోగ్యంగా ఉంటేనే నేను ఆరోగ్యవంతుడని నమ్ముతాను. ఇది జ్ఞానం. చూస్తేనే కానీ, ఫీల్ అయితేనే కానీ, అనుభవిస్తేనే కానీ నేను నమ్మను. ఇది ఒక పవర్. రెండవది విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పడమే. లేకపోయినా సరే, ఒంట్లో బలహీనంగా ఉన్నా సరే నేను బాగానే ఆరోగ్యంగానే ఉన్నాను చెప్పడం, ఇది విశ్వాసం అంటే. ఆ రోజు తిండి లేకపోయినా సరే నేను కడుపు నిండా భోజనం చేస్తున్నాను, ప్రతిరోజు దేవుడు నన్ను పోషిస్తున్నాడు అని చెప్పడం, అదే విశ్వాసం అంటే. నువ్వు మంచం మించి లేవలేని పరిస్థితిలో ఉన్నావు, అయినా సరే నేను బలవంతుణ్ణి, నా పాదములు లేని కాళ్ళ వలె ఉన్నాయి, బండ మీద నిలిపాడు, నేను బలవంతుణ్ణి అని చెప్పడం, అదే విశ్వాసం అంటే. నీ చర్చిలో 5 విశ్వాసులు కూడా లేరు, అప్పుడు చెప్పాలి నా చర్చ్ అంతా నిండిపోతుంది, ప్రజలు నిండిపోతున్నారు, చోటు సరిపోవట్లేదు, కొత్త చర్చి కట్టాలి. ఇది విశ్వాసము మాటలంటే. ప్రూఫ్ అక్కర్లేదండి, రుజువులు కోరకూడదు. నూతన నిబంధన న్యూ టెస్టమెంట్ క్రిస్టియన్ లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ ఓన్లీ ఫెయిత్ అంతే, విశ్వాసం. అన్ని విశ్వాసం ఎలా ఉంది? ప్రూఫ్ అడగక్కర్లేదు. పాత నిబంధన గ్రంథంలో ఒక ఆయన దేవుని ప్రూఫ్స్ అడిగాడు, రుజువులు అడిగాడు. మనం క్రొత్త నిబంధన విశ్వాసులం, మనం రుజువులు అడగనక్కర్లేదు. వారి యెహోవాను శోధించడం ప్రూఫ్ అడగడం అన్నమాట. మనం అడగక్కర్లేదు, విశ్వాసం. అది ఒక జర్మన్ ప్రొవెర్బ్ ఉంది, విశ్వాసంతో శూన్యంలో అడిగేస్తే అక్కడ కూడా రాయి తగులుతుంది కాలు నిలబడ్డానికి అని ఒక జర్మన్ ప్రొవెర్బ్ ఉంది. అవునండి, విశ్వాసం ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. తాటికాయంత విశ్వాసం, గుమ్మడికాయంత విశ్వాసం, ఆనపకాయంత విశ్వాసం అని పెద్ద చెప్పలేదు. ఆవగింజంత ఉంటే చాలన్నాడు. అంటే అంత కూడా మన దగ్గర లేదు. నేను విశ్వాస వీరుణ్ణి, నేను చాలా చేసేస్తున్నాను, విశ్వాసం బతికెత్తున్నాను అని మనం అంటున్నాం. ప్రభు అంటున్నాడు నీ దగ్గర ఆవగింజంత కూడా లేదు, మూసుకొని వెళ్ళని చెప్తున్నాడు ఆయన. రేపటిలారా మన విశ్వాసం ఎలా ఉంది? షుడ్ బి బేస్డ్ ఆన్ ప్రామిసెస్, బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
దేవుని వాక్యం మీద మన కొన్ని సందర్భాల్లో దేవా నాతో మాట్లాడు, దేవా నాతో మాట్లాడు, ఇలాగ ఒక వ్యక్తి 10 రోజులు ఉపవాసం ఉండి నాతో మాట్లాడు దేవా అని ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు వచ్చాడు, కుమారుడు ఏం ప్రార్థన చేస్తున్నావు? దేవా నాతో మాట్లాడాలా? అయితే ఇదిగో తీసుకొని బైబిల్ ఇచ్చినట్టు. ఏమర్థమైంది మనకి? ఆయన కల్లో కనిపించి మాట్లాడే అవసరత మనకు అక్కర్లేదు. బైబిల్లో ఆల్రెడీ చెప్పేశాడు. బైబిల్లో లోగోస్ ఉంది, రేమా ఉంది. రేబిడలారా, మనం రుజువులు అడగక్కర్లేదు, నమ్మాలి. మట్టిలోంచి మనిషి ఎలాగొచ్చాడు? నమ్మాలి. గ్లోరీ టు గాడ్. ఎరుకో గోడలు ఎలా పడిపోయాయి? యోనా చేప గడుపులో ఎలా ఉండగలిగాడు? నీళ్ళు ద్రాక్షారసంగా, ఇవన్నీ నో రీజనింగ్, ఓన్లీ బిలీవింగ్. నమ్మాలంటే రుజువు అడగక్కర్లేదు. అలాంటి క్లిష్ట సమయంలో నేను ఎంచుకున్నటువంటి మరొక మాట, మోషే యెహోవాకు మొర్ర పెట్టుచు. అలాంటి నీళ్లు లేని పరిస్థితుల్లో, శ్రమల సమయంలో, బాధలు కలిగినప్పుడు, ప్రజలు ఇక చనిపోయే పరిస్థితి, పశువులు నీళ్లు లేక చనిపోయే పరిస్థితి, ఒకళ్ళ ఇద్దరా? ఒకవేళ ఈ రోజుల్లో అలాంటి సిచ్యుయేషన్ ఎదురైతే మనం ఏం చేస్తామంటే ఒక కమిటీ వేస్తాం, నూతులు తవ్విద్దాం, బోర్లు కొట్టిద్దాం, కుళాయిలు పెట్టిద్దాం. మీరు ఎప్పుడు నూతులు తవ్వుతారు? ఎప్పుడు బోర్లు కొట్టిస్తారు? ఎప్పుడు మీరు కుళాయిలు వేయిస్తారు? ఈలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది, ఇలా చచ్చి ఊరుకుంటారు. అది కాదు పరిష్కారం. కమిటీలు కాదు పరిష్కారం. కమిట్మెంట్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కమిట్మెంట్ విత్ గాడ్, కమిట్మెంట్ విత్ క్రైస్ట్. కమిటీలు కాదండి, మీటింగ్లు కాదండి. మీటింగ్ విత్ క్రైస్ట్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎస్, అలాంటి క్లిష్ట సమయంలో మోషే కమిటీ వేయలేదు, గ్రాంట్ శాంక్షన్ చేయలేదు, నూతులు తవ్వండి అని పని పురమాయించలేదు, బోర్లు కొట్టించండి అని డ్రిల్లింగ్ చేయించలేదు. ఆయన చేసిన వాటన్నిటికంటే ఘనమైన కార్యం, వాటన్నిటికంటే విశిష్టమైన, ఉత్కృష్టమైన, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఈజ్ క్రైడ్. మొర్ర పెట్టెను. ఎస్, మనం కూడా శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గర మొర్ర పెట్టాలి. నువ్వు మంచం మీద ఉన్నావు సహోదరి, నాకు కనిపిస్తున్నావు, నువ్వు మంచం మీద ఉన్నావు. మంచం మీద ఉండి ఆ వాళ్ళని వీళ్ళని తిట్టడం కాదు, ఏడు, కన్నీళ్లు కార్చు, ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడు, రక్షించమని అడుగు, స్వస్థపరచమని అడుగు. ఎందుకు బాగు చేయడం మనం చూద్దాం. మనం ఆయన పిల్లలము, యేసు రక్తములో కడగబడిన పిల్లలము. అది మనకు రక్తము, బ్లడ్ బాట్ రైట్, అది రక్తముతో కొనబడినటువంటి హక్కు. మనకి స్వస్థత, జీవితము, దీర్ఘాయుష్ అనేది. ఎస్, యెహోవాకు మొర్ర పెట్టండి. మోషే అదే చేశాడు. యెహోవాకు మొర్ర పెట్టాడు. దేవా ఏం చేయమంటావు? ఈ ప్రజలను ఏం చేయమంటావు? వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్లు ఏ విధంగా వీళ్ళకి ఇవ్వాలి? వీళ్ళు చచ్చిపోయేలా ఉన్నారు, నన్ను కూడా చంపేసేలా ఉన్నారని ప్రార్థన చేశాడు. ఎస్, ప్రార్థన ద్వారా సమస్యలు మనం పరిష్కారం చేసుకోగలం. ప్రార్థనల ద్వారా మనం అద్భుతాలను క్రియేట్ చేయగలం. ప్రార్థనల ద్వారా సంఘాలు అభివృద్ధి చెందుతాయి. అందుకనే డిఎల్ మూడీ అంటాడు, ద ప్రేయర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ రివైవల్. ఉజ్జీవం రావాలంటే ప్రార్థనయే మూల స్తంభం. ఉజ్జీవం రావాలంటే ప్రార్థనయే వెన్నెముక. ఉజ్జీవం రావాలంటే ప్రార్థనయే కావాలంటాడు ఆయన. బిల్లీ గ్రామ్ గారు కూడా ఆయన ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పాడు. ఏంటంటే, నా సేవకు ఇంత ఫలభరితమైన పరిచర్యకు రహస్యం ఏంటంటే ప్రార్థన. 3 పాయింట్లు కూడా ప్రార్థనే. కాబట్టి ప్రియబిడ్డలారా, ప్రార్థించాలి. మోషే వలె ప్రార్థించాలి, అబ్రహాము వలె ప్రార్థించాలి, ఇస్సాకు వలె ప్రార్థించాలి, ఏలియా ఎలీషాల వలె ప్రార్థించాలి, దావీదు వలె ప్రార్థించాలి, దానియేలు వలె ప్రార్థించాలి, పౌలు పేతురు వలె ప్రార్థన చేయాలి, చివరిగా మరి యేసయ్య వలె ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన చేసినప్పుడే జీవజలములు ప్రవహిస్తాయి. గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. తర్వాత నేను ఎంచుకున్నటువంటి కీవర్డ్ ఏంటంటే, ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రార్థన ఆకాశ మండలములు దూసుకుని వెళ్ళిపోయింది. ప్రార్థన పరలోకానికి వెళ్ళింది. ఈ ఎంబౌట్స్ ప్రార్థన గురించి ఏమంటాడంటే, ప్రార్థన చేసే వారి పెదవులు ఒకవేళ మరణములో క్లోజ్ అవ్వచ్చేమో కానీ
ప్రేయర్స్ నెవర్ డై, ప్రేయర్స్ నెవర్ డై, ప్రేయర్స్ నెవర్ డై. ప్రార్థనలు ఎన్నడూ చచ్చిపోవు, ప్రార్థనలు ఎన్నడూ మరణించవు. ప్రార్థన చేసిన వారు చనిపోవచ్చునేమో, ప్రార్థన చేసిన వారు మరణించవచ్చునేమో, ప్రార్థన చేసిన వారు మట్టిలో కలిసిపోవచ్చునేమో, కానీ ప్రేయర్స్ నెవర్ డై అన్నాడు. ఏం బౌన్స్. ఎస్ దేవుని బిడ్డలారా, ప్రార్థనా శక్తి, ప్రార్థన దేవుడు విన్నాడు, దానికి జవాబిచ్చాడు. ఈ జవాబు చాలా క్లిష్టమైంది, చాలా కష్టమైంది, చాలా ఛాలెంజింగ్. ఇట్ షుడ్ బి ఎన్ అడ్వెంచర్. అదొక సాహసోపేతమైనటువంటి చర్య. దేవుడైన యెహోవా ఏం చెప్పాడు? మోషే, ఇశ్రాయేలు తీసుకో, నువ్వు బయలుదేరి వెళ్ళు, ప్రజలకు ముందుగా పొమ్ము. ప్రజలు కొట్టడానికి రెడీగా ఉన్నారు, చంపడానికి రెడీగా ఉన్నారు, రాళ్ళు విసరడానికి రెడీగా ఉన్నారు. అలాంటి ప్రజలకు ముందుగా వెళ్ళడం అదొక ఛాలెంజ్. ఇశ్రాయేలు పెద్దలు తీసుకుని వెళ్ళాడు. హోరేబులో ఒక బండి మీద దేవుడు యెహోవా నిలబడి ఉన్నాడు. కర్ర తీసుకుని వెళ్ళమని చెప్పాడు. నువ్వు చేతులు ఊపుకుంటే వెళ్ళడం కాదు, ఊరకనే వెళ్ళడం కాదు. నీ చేతిలో కర్ర ఉంది చూసావా, ఆ కర్ర చేతు పట్టుకొని వెళ్ళాలి. ఫస్ట్ లో అది నీ కర్ర, కానీ ఇప్పుడు దేవుని కర్ర అది. ఎందుకంటే దాంట్లో నా పవర్ను ఉంచాను, దాంట్లో నా ప్రభావాన్ని ఉంచాను, దాంట్లో నా శక్తిని ఉంచాను. నువ్వు ఆ కర్ర చేత పట్టుకొని వెళ్ళు. ఎస్ ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరుడా, ప్రియ డైరెక్టర్, ప్రియ సేవకుడా, ప్రియ సువార్తికుడా, దేవుని కర్ర చేత పట్టుకొని మనం వెళ్ళాలి, దేవుని శక్తిని చేత పట్టుకొని మనం వెళ్ళాలి. కర్ర తీసుకున్నాడు, ఏమాత్రం సంశయించలేదు, ఏమాత్రం డౌట్ ఫీల్ అవ్వలేదు. ఇది నిజంగా జరుగుతుందా, ఒకవేళ ఇంత ప్రజలకు సరిపోతుందా, ఏమి మనకైతే ఎన్ని పిచ్చి ప్రశ్నలు వస్తాయో, మనకైతే ఎన్ని పిచ్చి డౌట్స్ వస్తాయో, మనకైతే ఎంత ఒళ్ళంతా అనుమానమే. మనకి నిజంగా వదులుతామా, చచ్చిపోతానేమో, నిజంగా నా పిల్లలకి వివాహం చేయగలనా, నేను పైకి రాగలనా, నేను డబ్బు ఎన్ని అనుమానాలు. ఉన్నట్టు నమ్మండి, దేవుని మాట నమ్మండి, దేవుని మాట మీద నిలబడండి. స్టాండ్ అప్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, స్టాండ్ అప్ ఆన్ ద రిమా వర్డ్ ఆఫ్ గాడ్, స్టాండ్ అప్ ఆన్ ద లోగోస్ వర్డ్ ఆఫ్ ద గాడ్, స్టాండ్ అప్ ఆన్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అబద్ధము కానేరదు. మోషే ప్రజలందరూ చూస్తుండగా, పెద్దలందరూ చూస్తుండగా తన చేతిలో ఉన్న కర్రతో ఆ బండను కొట్టాడు. ఆ బండ పగిలి బ్రద్దలై అందులో నుండి నీళ్లు వచ్చినాయి. గ్లోరీ టు గాడ్. అది మామూలు రాయి కాదు, గ్రానైట్, రాక్ ఆఫ్ ఫ్లింట్, చెకుముకి రాయి, మనం కొవ్వు రాయి అంటుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అందులో తడి ఉండదు. 15 feet లాంగ్, 15 అడుగులు పొడవు ఉంది. 10 feet బ్రాడ్, 10 అడుగుల వెడల్పు ఉంది. 12 feet హై, 12 అడుగుల ఎత్తు ఉంది. అంత బ్రహ్మాండమైనటువంటి రాయి. దాని గురించి బైబిల్ చరిత్రలో ఆ విధంగా వ్రాయబడి ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ ఏదో ఒక గ్లాసు నీరు వచ్చిందని మీరు అనుకుంటున్నారేమో, కాదండి. బైబిల్ పండితుల లెక్క ప్రకారంగా ఇశ్రాయేలీలు 2.5 మిలియన్ల ప్రజానీకం అన్నారు. అంటే 2.5 మిలియన్స్ అంటే 25 లక్షల మంది ప్రజలు. 25 లక్షల మంది ప్రజలు ఒకేసారి తాగడానికి ఎన్ని నీళ్లు కావాలి, ఎన్ని చెరువులు కావాలి, ఎన్ని ట్యాప్స్ కావాలి. మనిషికి అసాధ్యం, కంప్లీట్లీ ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్, మానవునికి అసాధ్యమైనది. ఎందుకంటే 25 లక్షల మందికి ఒకేసారి వాటర్ సప్లై చేయాలి. అది దేవుడు మాత్రమే చేయగలడు, అది యేసయ్య మాత్రమే చేయగలడు, అది పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయగలడు. అది పరలోకములో నుండి వస్తేనే గాని అది సాధ్యమయ్యే పని కాదండి. 25 లక్షల మంది ప్రజానీకం, వాళ్ళకి ఇంకా ఎన్ని పశువులు ఉన్నాయో వాళ్ళన్ని తాగి ఆ నీళ్లు తాగారు. బైబిల్లో ఏం వ్రాయబడి ఉందంటే, ఆ నీళ్లు ఎడారిలో ఏరులై పారినని వ్రాయబడి ఉంది. అరణ్యములో ప్రవహించెను. ఇంతకీ ఆ బండ ఏమనుకుంటున్నారు? వాక్యంలో వ్రాయబడి ఉంది 1 కొరింథీ 14లో, ఆ బండ క్రీస్తే. మోషే బండను కొట్టినట్టుగానే యేసయ్య సిలువలో కొట్టబడ్డాడు, ఆయన మొత్తబడ్డాడు, నలగొట్టబడ్డాడు. ఇక్కడ కొట్టుటానే హీబ్రూ పదానికి ఒక చక్కని అర్థం ఉంది. ఇట్స్ ఎ పిక్చర్ ఆఫ్ ఎ సీడ్, a picture of the palm of the hand. Combine these mean seed in the palm. Seeds of certain plants are placed in the palm and rubbed with thumb to powdery spice. ఇక్కడ కొట్టుట అనే మాటకు ఉన్న అద్భుతకరమైన అర్థం ఏంటంటే,
కొన్ని సుగంధ ద్రవ్యాలను చేతిలో వేసుకొని బొటన వేలుతో నలిపి పౌడర్ చేస్తారో అప్పుడు అది సుగంధ ద్రవ్యముగా ఉపయోగంగా ఉంటుంది. యేసయ్య సుగంధ ద్రవ్యము లాంటి వాడు. జీవితానికి సుగంధాన్ని ఇస్తాడు, జీవితానికి స్పైస్ ఇస్తాడు. ప్రియబిడ్డలారా, ఆ రోజున మోషే ఏ విధంగా బండను కొట్టాడు, ప్రభువు కూడా కొట్టబడ్డాడు, ప్రభువు కూడా విరబడ్డాడు, ప్రభువు కూడా నలిగిపోయాడు. ఆ బండలోంచి నీళ్లు వచ్చినట్టుగానే యేసయ్యలోంచి రక్తము ప్రవహిస్తోంది. ఆ రక్తాన్ని తాగితేనే మన దాహం తీరుతుంది, ఆ రక్తాన్ని తాగితేనే మన జబ్బు తగ్గుతుంది, ఆ రక్తాన్ని తాగితేనే మన దయ్యాలు పారిపోతాయి. యేసు రక్తాన్ని సేవించండి, యేసు రక్తాన్ని పానం చేయండి. దేవుడు మనం దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, వాక్యం వినిన ప్రతి బిడ్డను దీవించు, ఆశీర్వదించు. అలనాడు దాహముతో ఇశ్రాయేలీయులు నీళ్ల కోసం ఏ విధంగా అల్లాడిపోయారో, ఏ విధంగా నీళ్ల కోసం ఇబ్బంది పడ్డారో, ఇప్పుడు నా ప్రియ బిడ్డలు ఆరోగ్యం కొరకు అల్లాడిపోవచ్చున్నారు, ఐశ్వర్యం కొరకు అల్లాడిపోవచ్చున్నారు, శాంతి లేక అల్లాడిపోవచ్చున్నారు, కన్నీళ్లు, బాధలు, దుఃఖము, వేదనతో అల్లాడిపోవచ్చున్నారు. ఓ పరిశుద్ధాత్మ దేవా, ఆదరణకర్త యేసు, నీ రక్తము నీ బిడ్డలకు పానముగా దయచేయండి, నీ రక్తము వీళ్ళకు ఆహారముగా దయచేయండి. తండ్రి, నా ప్రార్థన విన్నావని నమ్ముచున్నాను, నీ బిడ్డను దీవించావని, స్వస్థపరిచావని నమ్ముచున్నాను. మీకే మహిమా, ఘనత, ప్రభావం యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. God be with us till we meet again. Amen. Praise the Lord. This is George Lily Branham. ఇంతవరకు దైవజనులు మా మావయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు దైవ సందేశాన్ని విని మీరు దీవింపబడ్డారని విశ్వసిస్తున్నాం. అలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుంచి 7:30 వరకు ఈ వర్తమానములు వినవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పాపపు సమస్యల, రోగమా, దురాత్మ ప్రభావమా, నిరాశ, నిస్పృహ మొదలగు సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయా? అలా అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9908055599, 8852238679. మా ఈమెయిల్ hearttoheart@hearttoheartmail.com. మా అడ్రస్ రెవరెండ్ ఎస్ జార్జ్ బాబ్, హార్ట్ టు హార్ట్, రాజ్పూడి, జగ్గంపేట, ఈస్ట్ గోదావరి. మీ అందరికీ నా వందనాలు.